గ్యాస్ రోజైతే మనం 'శాంసంగ్ రాయల' మూవీలోంచి ఒక సాంగ్ ఉంది కదా! అంటే 'సాయి పల్లవి మ్యామ్' సాంగ్ ఉంది కదా! అంటే దాని మీద వీడియో ఎడిటింగ్ చేశాను. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా సార్లు చూశాను. బట్ చేయాలనిపించి చేశాను. ఎందుకంటే గర్ల్స్‌కి నచ్చుతదని ఒక ఉద్దేశంతో చేశాను. నచ్చితే ఏం లేదు సపోర్ట్ చేయండి అబ్బా! అదే ఛానల్ నాకు. ఎడిటింగ్ అయితే చాలా బావుంటది. గర్ల్స్‌కి అయితే ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. చెప్తున్నాను కదా! ఎందుకంటే ఎడిటింగ్ బాగుంది కదా! చెప్తున్నా అర్థం చేసుకోండి. అంతకన్నా ముందు డెమో అయితే చూడండి అబ్బా! ఎలా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ముల్లున్న ఇవాళ నుంచి నీ పేరు గైస్ డెమో చూసారు కదా! మేబీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చింది కామెంట్ చేయండి అబ్బా! నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి అదే ఛానల్ నాకు. అలాగే వీటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ముందు ఫాస్ట్ డౌన్ చేసుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. మిస్సింగ్ ఫాస్ట్ రాకుండా ఉంటది. అర్థం చేసుకోండి. నేను ఫస్ట్ అయితే ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేస్తున్నాను చూడొచ్చు. ఓపెన్ చేస్తే స్టార్టింగ్ పేజ్ ఎలా ఉంటది. ఫస్ట్ మీరు ఏం చేయొద్దు. ఇక్కడ చుట్టూ ముళ్ళున్న ఒక డైలాగ్ ఉంటది. ఇక్కడ మీకు ఇప్పుడే చెప్తున్నాను. మీ డ్రెస్ కలర్ పెట్టి మ్యాచింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నేను చెప్తాను. ఫస్ట్ ఒక టెక్స్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఎ ఎ ఎఫెక్ట్స్‌లోకెళ్తే మీకు ఎఫెక్ట్‌లోకి ఇక్కడ హూ షిఫ్ట్ అని ఉంటది. ఇది మీకు ఐడియా వస్తది కదా! అంటే ఏ ఫోటో యాడ్ చేద్దాం అనుకుంటున్నావో దాన్ని పెట్టి ఇక్కడ మీరు డిగ్రీస్‌ని ఇంక్రీజ్ చేసుకుంటూ లేదా తగ్గించుకుంటూ ఉంటే మీకు యెల్లో, గ్రీన్ అలా రెడ్డు, బ్లూ అలా మీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తా ఉంటది కలర్ అనేది. నేను ఎగ్జాంపుల్‌కి నేనేం చేంజ్ చేయట్లేదు. అది మీ డ్రెస్ కలర్ బట్టి చేంజ్ చేసుకోండి. మేబీ ముందు ముందు చెప్తాను. చెప్తే ఒకవేళ టైం ఉంటే చెప్తానబ్బా! ఫస్ట్ మీకిక్కడ రోజ్ అని ఉంటది. నేను ఇది సాంగ్ పెట్టి అయితే నేమ్ అయితే రోజ్ అని ఉంది కాబట్టి రోజ్ అని పెట్టాను. మీ నేమ్‌తో ఏమన్నా రీప్లేస్ పెట్టుకోండి. లేదంటే ఇలా ఉంచేసుకున్నా పర్లేదు. గర్ల్స్ గురించి కాబట్టి మీ ఇష్టం అది. కరెక్ట్‌గా మీరు 8 మినిట్స్ కాడికి వస్తే ఇక్కడి నుంచి మీకు ఇది నింగికి ఒక మేబీ ఒక డైలాగ్ ఉంటది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ఫోటోని యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌కి ఒక్క నిమిషం. మేబీ ఈ ఫోటో ఉంది. నేను ఈ ఫోటో యాడ్ చేశాను. దీన్ని ఫిల్ కంపోజ్ ఏరియా కొట్టి ఫస్ట్ దీనికి ఏం చేస్తారంటే యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ డి ర్యాప్ ఉంటది. ఇది ఓపెన్ చేసి ఇక్కడ కింద వేవ్ ర్యాప్‌లోకెళ్ళి ఫ్లాగ్ లెఫ్ట్‌లోకెళ్ళి లెఫ్ట్ అయినా రైట్ అయినా మీ ఇష్టం అది. ఇక్కడ స్పెక్కింగ్ ఒక 0.1 చేసుకోండిలే. 2 వద్దులే గానీ సారీ స్పెక్కింగ్ 100 చేసుకోండి. మ్యాగ్నెటెడ్ మీరు తక్కువ చేసుకోవాలి. సారీ స్పెక్కింగ్ ఎక్కువ ఉండాలి. మ్యాగ్నెటెడ్ తక్కువ ఉండాలి. 0.1 చేసుకోండి. 0.1 1.1 కాదు 0.1 చేసుకుంటే మనకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. చెప్పడం మర్చిపోయా. ముందనేది ఇది లెంత్ అనేది పెంచుకోండి. లెంగ్త్‌ని పెంచుకొని ఇంకో ఫోటో ఏమైనా డార్క్‌లో ఉంటే ఎక్స్‌పోజ్ గామా ఉంటది. ఎక్స్‌పోజ్ గామా యాడ్ చేసుకోండి. అంటే ఇలా అనమాట కొంచెం బ్రైట్‌నెస్. ఇంకా ఆపోజిట్ బ్లైండింగ్‌లోకెళ్ళి ఇక్కడ కొంచెం ఈ ఆపోజిట్ తగ్గించుకోండి. ఒక 50 పెట్టుకోండి. అంటే ఫోటో అంటే రిలిక్స్ కొంచెం హైలైట్ అవ్వాలంటే కొంచెం తగ్గించుకోవాలి. లేదంటే మీకు దాన్ని పెట్టి యూజ్ చేసుకోండి. అలాగే ఫోటో బ్లర్‌లో యూజ్ చేసుకోవాలి. అంటే ఏం లేదు ఫోటో ఓపెన్ చేయండి. యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళండి మెల్లిని. ఇక్కడ బ్లర్‌లోని ఇక్కడ గోషన్ బ్లర్ ఉంటది. ఇది యాడ్ చేసుకోండి. కొంచెం మీ ఫోటో తగ్గట్టు ఉంచుకోండి, తగ్గించుకోండి. అది మీ ఇష్టం అది. నేనైతే గోషన్ బ్లర్ యాడ్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే ఇంకా ఫోటో రివీల్ అవ్వకపోతే ఇంకా బావుంటది. ఇక్కడి నుంచి మనకి స్టార్టింగ్ అనేది తన నవ్వులలో ఒక రిలిక్స్‌తో స్టార్ట్ అవుతది. ఇక్కడి నుంచి ఏం చేస్తారంటే ఒక ఫోటో యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్స్‌పెండ్ పిక్ యాడ్ చేసుకోండి. అంటే బీట్ ఎంతవరకు ఉందో అంతవరకు పెంచేసుకొని చెప్తాను. ఈ ఎఫెక్ట్స్ ఏమి లేవు. మనం ముందు ఫోటోకి ఏవైతే ఎఫెక్ట్స్ యాడ్ చేసామో అదే సింపుల్‌గా యాడ్ చేసేద్దాం. ఫస్టు ఇక్కడ ముందు ఫోటోకి యాడ్ చేశారు కదా! ఈ కాపీ లేయర్ కొట్టుకోండి చెప్తాను. ఎఫెక్ట్స్‌ని కాపీ కొట్టుకోండి. కాపీ ఎఫెక్ట్స్‌ని. దాని తర్వాత ఈ ఎఫెక్ట్స్‌ని పేస్ట్ చేస్తూ ఇంకేం చేస్తారు ఒక్క నిమిషం. ఇక్కడ గోసం బ్లర్ తీసేసి టైల్స్ అనేది ఆన్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం మనకి కవర్ అవుతది కాబట్టి. ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్‌ని కాపీ చేసుకోండి. సరిపోద్ది. కొంచెం ఈ ఫోటోని కొంచెం జూమ్ చేసుకొని ఇలా అనమాట. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఈ కీ ఫ్రేమ్‌ని కొంచెం ముందరకొచ్చేలాగా అంటే ఒక్క నిమిషం ఈ పక్కొచ్చేలాగా కొంచెం ఒక్క నిమిషం కొంచెం గ్లిచ్ అనేది ఉంటది. అంత వద్దులే కొంచెం సరిపోద్ది. చూడొచ్చు మనకి ఫోటో కొంచెం మూవ్ అయినట్టు ఉంటది. కొంచెం సెంటర్‌లో పెట్టుకోండి చేతి ఫింగర్స్ తోటి. చూడొచ్చు మనకైతే సెట్ అయిపోయింది. అంటే ఈ ఫోటోనే కాపీ చేసుకొని ఒక్క నిమిషం పేస్ట్ చేసుకోండి. దీన్నేం చేస్తారంటే ఒక్క నిమిషం ఇయి ఉన్నాయి కదా! ఒకసారి ఫోటో ఓపెన్ చేసి మళ్ళీని ఇది ఎంతవరకు ఉందో అంతవరకు టైమర్ కట్ చేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్స్‌లోకెళ్ళి అక్కడ మూవ్ ట్రాన్స్‌లోకెళ్ళి దీన్ని ఉల్టా చేయండి. అంటే కీ ఫ్రేమ్‌ని అప్పుడు మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్‌కి వస్తది అంతే. అంటే ఉల్టా చేస్తే అక్కడి నుంచి ఉల్టా మళ్ళీ ఇక్కడి నుంచి నార్మల్‌గా ఇది ఉల్టా అలాగా ఒకటి లెఫ్ట్ రైట్ పెడితే మీకు డెఫినెట్‌గా ఉంటది. కరెంట్ వ్యూలోకెళ్ళి అప్పుడు ఇంకో ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. ఇలా అన్నమాట. చూడొచ్చు. మనకైతే ఆ! అంతే. కొంచెం ఈ పక్క ఎడతాను నేను. అలా అన్నమాట. చూడొచ్చు మనకైతే అలా సేమ్ అంతే.
ఓ ఫోటో యాడ్ చేయండి, ఒకటి రైట్ సైడ్కి, ఒకటి లెఫ్ట్ సైడ్కి. అలాగే మీకు ఒక 4 ఫొటోస్ యాడ్ చేస్తే సరిపోద్ది. దాని తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకుంటే సరిపోద్ది.